ఆలేరు నియోజకవర్గంలో ఎవరున్నారు? ఆలేరు, యాదగిరి గుట్ట, ఇంకేమున్నాయి ఆలేరులో? పోచంపల్లి, యాదగిరిగుట్ట. ఆలేరు కాన్స్టిట్యూన్సీ లో యాదగిరిగుట్ట, అలాగే ఇటు ఆలేరు, ఈ రెండు మున్సిపాలిటీ. పోచంపల్లి దేనికి వస్తుంది? పోచంపల్లి భువనగిరి కింద కదా, భువనగిరి కాన్స్టిట్యూన్సీ. ఓకే, అక్కడ పోచంపల్లి ఎవరికి అడ్వాంటేజ్? కాంగ్రెస్, బీఆర్ఎస్, హోరా? కాంగ్రెస్. పోచంపల్లిలో కాంగ్రెస్ కే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంది. 12 వార్డ్స్ ఉన్నాయి. 12 కావాల్సినటువంటి 7 స్థానాల్లో చైర్మన్, 7 స్థానాల్లో గెలిస్తే చైర్మన్ పీఠం వస్తుంది కాబట్టి 7 స్థానాల్లో గెలిచే అవకాశం అయితే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి కనపడుతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ ఆలేరు, యాదగిరిగుట్ట. ఆ రెండు, యాదగిరిగుట్ట కావచ్చు, ఆలేరు కావచ్చు, అక్కడైనా ఇక్కడైనా 12 వార్డులు ఉన్నాయి. ఆ 12 వార్డులలో దాదాపుగా మెజార్టీ స్థానాలు అంటే 2 యాదగిరిగుట్ట కావచ్చు, ఆలేరు రెండు మాత్రం కాంగ్రెస్ వైపే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా బీర్లాలే ప్రతి వార్డు ఇంటింటికి తిరుగుతూ కూడా ఓట్లు అడగడం ఆయనకు అక్కడ కొంత అడ్వాంటేజ్ గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీలో ఉండేందుకు కూడా కొంతమంది వెనుకాడికి వేయడం తోటి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉన్నటువంటి ఆలేరు కావచ్చు, యాదగిరిగుట్ట రెండు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పీఠం దక్కించుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మిర్యాలగూడలో కొంత బీఆర్ఎస్ ఎడ్జ్ కనిపిస్తుంది ఏమన్నా? మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పత్తుల లక్ష్మారెడ్డి వర్సెస్ ఇటు జానారెడ్డి వర్గం తోటి కొంత విభేదం. ఎవరైతే బాగా ఉన్నాడో గతం మాజీ చైర్మన్, మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ అక్కడ బిఎల్ఆర్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ భార్గవ్ని కనీసం కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు కానీ ఇతర కార్యక్రమాలకు కానీ పిలవకుండా ఆయనను కొంత దూరమే పెట్టడం జరిగింది. కానీ అక్కడ మొన్న ఎన్నికల్లో ఏదైతే నామినేషన్లకు సంబంధించి భార్గవ్ దాదాపుగా 13 వార్డులకు సంబంధించి, మిర్యాలగూడలో కూడా మొత్తం 48 వార్డులు ఉంటాయి. ఆ 13 వార్డులకు సంబంధించి తన అనుచరులతోటి, భార్గవ్తో పాటు తన అనుచరులతోటి 13 వార్డులలో ఆయన నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఆ విషయానికి సంబంధించి బిఎల్ఆర్ మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకించి తన 2 కొడుకులు అలాగే ఆయన భార్యతోటి కూడా, ఎమ్మెల్యే భార్యతోటి కూడా దాదాపుగా 3 ఒక ఎమ్మెల్యే ఫ్యామిలీ నుంచి నామినేషన్లు వేయడం తోటి ఇటు ఎంపీ రఘువీరెడ్డి అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వీరంతా ఎమ్మెల్యే తోటి కలిసి కూర్చొని చర్చించిన తర్వాతనే బీఫామ్లు ఇవ్వడం తోటి ఇటు బిఎల్ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు విత్డ్రా చేసుకోవడం, అటు భార్గవ్కు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమందిని విత్డ్రా చేయించడం జరిగింది. కానీ వర్గపోరు అనేది మాత్రం ఇంకా కొనసాగుతుంది. అటు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తన కోడల్ని చైర్మన్ గా, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా ఆయన అనుకుంటున్నారు. దీంతో పాటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రాని వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకొని అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్లు ఇచ్చి కూడా బరిలో దింపడం జరిగింది. అలాగే గట్టి పోటీనిచ్చే అవకాశం అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కనబడుతుంది. కానీ అక్కడ కూడా ఇటు మేజర్ మున్సిపాలిటీ 48 వార్డులు ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందా బీఆర్ఎస్ పార్టీ వస్తుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా కూడా చెప్పే సిచ్యువేషన్ కనపడతలేదు. అంటే మొన్న స్వయంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా అంత కాంగ్రెస్ పార్టీకి జనరల్ గా మున్సిపల్ లో ఉండాల్సిన సానుకూల పరిణామాలు అయితే కనిపించట్లేదు, అంతేనా? ఖచ్చితంగా సీఎం పర్యటన చేసినప్పటికీ సీఎం పర్యటన కూడా వృధా అయ్యే అవకాశమే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ వృధా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది, వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కానీ లాస్ట్ మూమెంట్ లో అధికార పార్టీకి సంబంధించిన వారు అంటే 2 రోజులు కౌంటింగ్ అయిపోయిన తర్వాత 2 రోజుల గడువు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మరి ఏదైనా జరుగుతుందా అనేది కూడా కొంత సాగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నుంచి గెలిచిన వాళ్ళని ఏ విధంగా నేను కౌంటింగ్ జరిగిన తర్వాత నేను అడగట్లేదు. ఎందుకంటే కౌంటింగ్ అయిపోయి గెలిచిన తర్వాత వేరు, గెలిచిన తర్వాత జంప్ అవుతారు, అధికార పార్టీకి జంప్ అవుతారు. నేను ఎలక్షన్ రిజల్ట్ రోజు 2996 వార్డ్స్ రాష్ట్రంలో ఉన్నాయి.